హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ అవుతా నేను మోటో బ్లాగ్ అయితే ఇస్తున్నా. అండ్ నేను డైలీ బ్లాగ్స్ ఇస్తున్నా కదా, దాంట్లో ఉండి మోటో బ్లాగ్ మర్చిపోయి మళ్ళీ ఇవాళ అయితే కుదిరింది నాకు మోటో బ్లాగ్ చేయడానికి. యాక్చువల్లీ నేను మోటో బ్లాగ్ చేద్దామని 3 days నుంచి అనుకుంటున్నా, కానీ 3 days నుంచి డైలీ బ్లాగ్ చేయలే, మోటో బ్లాగ్ అయితే వేయలే. ఉట్టిగా ఇట్లా మోటో బ్లాగ్ అయితే ఏం చేయలేము. నార్మల్గా ఏదైనా మనం ట్రావెల్ చేసుకుంటా దాని నుంచి ఎక్కువ బ్లాగ్ అయితే వేయచ్చు, కానీ ఇట్లా నార్మల్గా మోటో బ్లాగ్ ఏం చేస్తాం, నార్మల్గా బ్లాగ్ చేస్తే మోటో బ్లాగ్ మర్చిపోతా, మోటో బ్లాగ్ చేస్తే బ్లాగ్ చేయడం అయితే మర్చిపోతాను నేను. ఎందుకేమో ఈ మధ్య బైక్ నడిపేయాలంటే కొంచెం భయం అయితే అవుతుంది. సిటీలో ఎస్పెషల్లీ సిటీలో వర్షం పడ్డప్పుడు, రీసెంట్గా వర్షం పడుతున్నప్పుడు నాకు మా ఫ్రెండ్కి బైక్ పైన అయితే యాక్సిడెంట్ అయింది. నేను ఇన్ని రోజులు అయితే ఎక్కువలేదు, ఇన్ని రోజులు అయితే ఎప్పుడూ ఇట్లా దీని నుంచి మాట్లాడలేదు. చిన్న యాక్సిడెంటే, జస్ట్ చిన్న యాక్సిడెంట్ అంతే. నార్మల్గా నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము, వర్షం పడి అప్పుడే కొంచెం స్లో అయితే అయింది. సో అయినప్పుడు నేను అంటే మేము బైక్ పైన వెళ్తున్నాం, వెనకాల పల్సర్ పైన ఫాస్ట్గా వచ్చేసిండు అతను. వచ్చేసి ఏంటంటే ఆయన స్కిడ్ అయి పడిపోయి నన్ను కూడా పడేసిండు. సో అట్లా మన మిస్టేక్ లేకపోయినా కూడా పడతాం అని నాకు ఆ రోజే అర్థమైంది. అండ్ పడతాం, దానివల్ల మనకి దెబ్బలు కూడా తాకుతాయి అని ఆ రోజే అర్థమైంది. చాలా అంటే నేను చూసినా, మిర్రర్లో అయితే చూసిన ఆయన పడ్డాడు. నేనే మా దగ్గర ఆడేమో అనుకున్నా, కొంచెం స్లో అయితే అయినా కాగానే. సో ఇంకా వచ్చి టైర్కి అయితే తాకగానే నేను మా ఫ్రెండ్ కూడా ఇట్లా పడిపోయినాము. అంటే మా బైక్ సైడ్ అయిపోయింది, నాకు బ్యాలెన్స్ అవుట్ అయిపోయింది, నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా. ఇద్దరం పడగానే బైక్ అయితే కొంచెం స్కిడ్ అయితే అయింది. ఇది అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 week అయితే అవుతుంది. 1 week కాదు, ఆల్మోస్ట్ 2 weeks అయితే అవుతుంది. లాస్ట్ ఫ్రైడే కాకుండా అంతకుముందు ఫ్రైడే, ఇప్పుడు అంటే 18th రోజు, జూలై 18th రోజు. సో యాక్చువల్లీ నేను మూవీకి వెళ్ళిన బ్లాగ్ ఉంది కదా, సో అదే రోజు మూవీకి వెళ్ళేసి వస్తుంటే యాక్సిడెంట్ అయితే అయింది. చిన్న యాక్సిడెంట్, కాకపోతే నాకు మా ఫ్రెండ్కి దెబ్బలు అయితే తాకినాయి. ఈ సైడ్ లోపల దెబ్బలు తాకినాయి, బయటకి అయితే ఏం తాకలేదు. కానీ ఎవరైతే మమ్మల్ని అయితే గుద్దిండో ఆయనకి చాలా దెబ్బలు తాకినాయి. అందుకే మేము కూడా ఏమనలే, మా ఫ్రెండ్ ఎట్టేసిండు, నేనైతే ఏమనలే. ఎందుకంటే నాకంటే ఎక్కువ వానికే డ్యామేజెస్ అయింది. వాడే పడ్డాడు, వాడే ప్రాబ్లం, వాడే వచ్చి మమ్మల్ని గుద్దిండు. ఇక వాళ్ళు ఏమని అందాం అనుకున్నాం, కానీ వానికి మాకంటే ఎక్కువ దెబ్బలు తాకినాయి. వాడిని ఏమంటాం. సో అందుకే అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే నడిపిస్తున్నా నేను. మట్టి ఉన్న దగ్గర కానీ భయం అవుతుంది ఎందుకో ఫాస్ట్ పోవాలంటే. కదా నేను మోటో బ్లాగ్ చేసేటప్పుడు బైక్ పైన మైక్ అడాప్టర్, మైక్ అనేది ఏం లేదు, నార్మల్గా వితౌట్ మైక్ అయితే నేను మోటో బ్లాగ్స్ అయితే చేస్తాను. అండ్ అది ఎట్లా అంటే నేను కొంచెం స్పీడ్ ఉంటే వాయిస్ అయితే క్లియర్ ఉంటుంది. నార్మల్గా స్లో ఉన్నాను అనుకో, నా సౌండ్ కన్నా నా సరౌండింగ్స్ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవి సౌండ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో నేను ఏం చేస్తాను అంటే, ఎడిట్ చేసేటప్పుడు ఏవైతే ఇట్లా సౌండ్ ఎక్కువ వస్తుందో, అంటే నా సరౌండింగ్స్ వెహికల్ సౌండ్ ఏవైతే వస్తుందో అదే ఆబ్వియస్లీ నేనైతే డిలీట్ చేసేస్తాను ఆ క్లిప్ని. నిజంగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొనాలా. నేను ప్రతి ఒక్క మోటో బ్లాగ్లో వేసుకున్నా, మైక్ అడాప్టర్ కొనాలా, GoPro మీడియా మోడో మైక్ పెట్టుకొని బ్లాగ్స్ చేయాలని చెప్పి. సో ఫైనల్గా ఆ వీడియో కూడా ఎంజాయ్ టైం అయితే వచ్చేసింది. నేను ఎవరికి అయితే వచ్చేసిన చిన్న మోటో బ్లాగ్ ఇది కూడా ఒక చిన్న మోటో బ్లాగ్ అంతే. నార్మల్గా ఈ మోటో బ్లాగ్ మంచిగా ప్రాపర్గా రావాలంటే మనం లాంగ్ టూర్ అయితే వెళ్ళాలా. సో అప్పుడు మంచి ప్రాపర్ మోటో బ్లాగ్ వచ్చేస్తుంది. ఈ సిటీ మోటో బ్లాగ్ లాంటివి, స్ట్రీట్ మోటో బ్లాగ్ లాంటివి అంతే. సో ఆ వీడియో కూడా ఎంజాయ్ టైం అయితే చూసింది. ఫైనల్గా అయితే వచ్చి వీడియో అయితే ఉంటుంది. అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.